ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైన నేరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్లే కాదు ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు 2 ఏళ్లుగా డైలీ సీరియల్లో నడుస్తోందన్న కిషన్ రెడ్డి ఇంకా ఎంతకాలం సాగుతుందో చూడాలని సెటైర్లు వేశారు. అల్లుడి ఫోన్ను ట్యాప్ చేశారని స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత చెప్పారని గుర్తు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాళ్ళ కూతురే కేసీఆర్ అల్లుని ఫోన్ ట్యాప్ చేశాడని కవిత చెప్పింది ఆన్ రికార్డ్. అదే కాకుండా తెలంగాణ పోలీసులు హైకోర్టు జడ్జిల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని హైకోర్టులో అఫిడవిట్ వేశారు. ఇంకా ఎంత రోజులు దర్యాప్తు చేస్తారు? మీరే వేశారు. హైకోర్టు జడ్జిల ఫోన్ ట్యాప్ జరిగిందని చెప్పి పోలీసులే లిఖితపూర్వకంగా రాష్ట్ర హైకోర్టులో ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో వేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా తీవ్రమైన నేరారోపణ ఉన్నటువంటి కేసు. ఇది కేసీఆర్ కేటీఆర్ కాదు, ఎవరు చేసినప్పటికీ కూడా ఇది ప్రభుత్వం ద్వారా జరిగింది, ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇందులో పారిశ్రామికవేత్తల ఫోన్లు, రాజకీయ పార్టీల ఫోన్లు, కుటుంబ సభ్యుల ఫోన్లు, హైకోర్టు జడ్జిల ఫోన్లు, పోలీస్ అధికారుల ఫోన్లు, మంత్రుల ఫోన్లు, సినిమా ప్రముఖుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు అన్నీ ట్యాప్ చేశారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లిఖితపూర్వకంగా హైకోర్టులో దీనికి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా తీవ్రమైనటువంటి నేరారోపణ కూడినటువంటి కేసు. దీన్ని కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనే విషయం మేము గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాం.